వెనుక నుండి ఒక వెలుగు నా గుండెలోకి ఇక్కడ తాకిందని. దేవుని స్తోత్రం. నిజం చెప్తాను, అప్పుడు వరకు ఒక కాఫీ పాలు కానీ గుటక వేయలేని పరిస్థితి, వేయలేని స్థితిలో నేనున్నప్పుడు నిశ్చయముగా ఎప్పుడైతే ప్రార్థన చేసింది, అయ్యా నేను చనిపోతే సేవ కొలప్స్ అయిపోతుంది, సేవకురాలకు సేవ చేయటం తెలియదు, నా పిల్లలు చిన్న పిల్లలు, అర్థాంతరంగా ఈ పరిచర్య ఆగిపోద్ది, ఒకవేళ నేను చేసిన తప్పిదం ఏముంటే నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి అని దేవుని సన్నిధిలో ఆడవటం ప్రారంభించాను. నిత్యముగా 3:30-4 మధ్యలో 12 గంటలకు మోకరించానండి. 3:30-4 మధ్యలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. నిజంగా అది వండర్ చెబుతున్నాను, అది నేను అనుభవిస్తూ చెప్తున్నాను. ఒక వెలుగు వెనక నుండి ఇక్కడ లంగ్స్ అలా తాకితే వెంటనే తెలియని శక్తి నాలో వచ్చి భాషలు మాట్లాడటం ప్రారంభించాను. దేవునికి మహిమ. గంతులు వేయటం ప్రారంభించాను. అప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేని దౌర్భాగ్యాన్ని అని దేవుని శక్తి నన్ను అలా తాకంగానే, ఆ వెనుక నుండి ఆ ప్రభావం కానీ ఒక బలమైన శక్తి వచ్చి అప్పుడు భాషలు మాట్లాడడం ప్రారంభించి గంతులు వేయటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఆ తెల్లారి నుంచి పాలు తాగడం ప్రారంభించాను. హల్లెలూయా. ఆ తెల్లారి నుంచి ఇడ్లీ ముక్క తినడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆశ్రయపురమైన యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే నేను నిజం చెప్తున్నాను. పాస్టర్ గారు చెప్పేసింది, పాస్టర్ గారు చచ్చిపోతారు, ఇంకా ఆయన మాట అయినట్లేదు, టాబ్లెట్లు వేసుకోవడంట. మీరన్నా వచ్చి చెప్పండి అని రవి, పిలుపు అండి, మరి ఇంకా మన యవనస్తులు అకుల్లా వచ్చాడా? అకుల్లా లేడు, అక్కడున్నా. ఇలా మన యవనస్తు పిలుపు, రవి, పిలుపు ఇద్దరే పాపం. నిజంగా మరి అలాగా రాలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ నిత్యంగా నా దగ్గరికి రాబోతుంటే వద్దు అక్కడే ఉండమని అంటున్నాను. అక్కడే ఉండమంటే ఉండట్లా. వచ్చారు, వచ్చి ఒకటి చెప్తున్నారు, అయ్యా మీరు దైవిక స్వస్థతలో ఉన్నారు, మాకు తెలుసు, 2 సంవత్సరాలు, కానీ ఈ పరిచర్య ఏమైపోతుంది, పాఠం గారు వెళ్ళలేమైపోతారు అని అంటే, లేదు రాదు నేను అంటే నిత్యముగా బలవంతంగా టాబ్లెట్ వేశారు. అయినా టాబ్లెట్ వల్ల నేను స్వస్థపడతాను. ఆమెను హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఒక ఇంజెక్షన్ తెలియదు, ఒక సెలైన్ ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటి వరకు దేవుడు నన్ను అలా కాపాడుకుంటూ వచ్చాను. ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏం లేదండి, అలా తగ్గేదండి. తగ్గింది అలా టెంపరేచర్ పెరిగేది. నిజంగా ఇలా ఉన్నది తగ్గేది, మళ్ళీ ఇలా పెరిగేది. అంటే ఇలా ఉన్నది టాబ్లెట్ వేసుకుంటే తగ్గేది, మళ్ళీ ఇలా పెరిగేది. ఎందుకు చెప్తున్నానంటే అనుభవం, అది అనుభవించిన వాడికే చెప్పగలడు, మామూలు అయితే ఎవడు చెప్పగలడు. కరోనా వచ్చి బతికిన వాడిని అడగని చెప్తారు. ప్రాంతం అంతా రక్షగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను బ్రతుకుంటానికి గల మూల కారణం ఏంటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజం చెప్తే నా లంగ్స్ పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి, శ్వాస తీసుకోవడం కష్టం, నిజంగా ఆయాసం, అడుగేస్తే అని ఆయాసం, దగ్గు ప్రారంభిస్తే పావు గంట వచ్చేదండి, పావు గంట. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రోజున ఈ సాక్ష్యం ఎందుకంటే, మనకు ఆశ్రయపురం అనే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆపత్కాలంలో ఆశ్రయపురము దగ్గరికి పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్యముగా ఆ రాత్రి 12 గంటల నుంచి 4 అంటే 3:30-4 మధ్యలో, టైం అయితే తెలియదు, ఎందుకంటే నాకు అలారం మోగుద్ది కదా 4 గంటలకి, నాకు తెలుసు అద్భుతమైన కార్యం జరిగితే అసలు గంతులు వేస్తున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, నిత్యముగా మోకాళ్ళ మీద నాట్యం ఆడుతున్నాను. వర్షం గారు ఏమైపోయిందని బిత్తరపోయి చూస్తుంది, భాషలు మాట్లాడు. ఆయన కదిలించకూడదు, ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన తాకింది, దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది అని విశ్వసించి ఆమె కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలిగినగా. ఎప్పుడు చెప్పలేదు, ఎందుకో తెలియదు, ఈ వాక్యానికి నాకు కనెక్ట్ అయింది, ఈ వాక్యము నా జీవితానికి కనెక్ట్ అయింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నిత్యము ఎప్పుడైతే దేవుని శక్తి నన్ను తాకిందో అప్పుడు నేను బలపరచబడ్డాను.
ఆ తెల్లారి నుంచి పాలు 2 ఇడ్లీ కాదు, 1 ఇడ్లీ ముక్క, ఇడ్లీలో సగం తిన్నాను, పాలు తాగాను. అప్పటి నుంచి దేవుడు క్రమేపే జ్వరం తగ్గిపోయిందండి. ఆమె ఏం తగ్గిపోయింది? జ్వరం తగ్గిపోయింది. ఒక ఇంజక్షన్ చేయాలా ఏమంటే, ఒక చూర్ణాలు పెట్టాల అంటే, నేను ఏమంటే సెలాన్స్ ఎక్కించాల, హాస్పిటల్లో చేరలేదండి. నా ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆశ్రయపురమై నాకు ఈ స్థలం. దేవునికి స్తోత్రం. ఈ స్థలం అంటే తెలుసు నాకు, ఇది ఒక ఆశ్రయపురం. ఇక్కడ నేను ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తుంటే, నిజం చెప్పాలంటే ఏడవడానికి కూడా శక్తి లేదండి. ఏడవడానికి కూడా శక్తి లేదు. ఏడవడానికి శక్తి లేని స్థితిలో కూడా నేను ఏడవటం ప్రారంభించాను. నిజంగా 3:30-4 మధ్యలో నా ప్రభు ఆత్మ నా మీద మొదట ఏమండి ఆ వెలుగు వెనక నుండి ఏమండి లంగ్స్ ప్రాంతాన్ని తాకినప్పుడు తెలియని శక్తి, తెలియని అభిషేకం ఏమండి దేవుని సన్నిధిలో నిత్యముగా అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తున్నాను. ఆ తెల్లారి నుండే నేను పాలు భోజనం అని 1 ఇడ్లీ, ఒక ఇడ్లీలో కాదు, 1 ఇడ్లీ కాదండి, 1/2 ఇడ్లీ తిన్నాను. మధ్యాహ్నానికి కాస్త పాలు అండి, 1 ఇడ్లీ, అలా 2వ రోజుకే చక్కగా పాపం మీరమ్మ ఎన్నో రోజుల నుంచి పంపిస్తాం, బయటపడేస్తాం. ఆ రోజు కొంచెం ఆహారం తీసుకోవడానికి దేవుడి కృప చూపాడు. ఆ తర్వాత క్రమేపే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏ ఆపదొచ్చినా ఆపత్కాలంలో నమ్ముకొనదగ సహాయకుడు లేదా ఆశ్రయపురమైన యేసు పాదాల దగ్గరికి వస్తే నువ్వే కాదు, నీ కుటుంబాన్ని కాదు, ఒకవేళ మరణ పడకైనా సరే, ఇప్పుడు చెప్తున్నా, మరణ పడకలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. అయితే ఆయన యొద్దకు పరిగెత్తాలి. దేవుడికి స్తోత్రం. ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచగలడు. చూడండి, యాయుడు తన దాసుని కొరకు పరిగెత్తాడు, క్షమించండి కుమార్తె కొరకు పరిగెత్తాడు. శతాధిపతి తన దాసుని కొరకు పరిగెత్తాడు. అవును, ఆశ జబ్బు వస్తే యెహోవా దగ్గర విచారణ చేయక వైద్యులను ఆశ్రయించాడు, మరణించాడు. ఆ విధంగా నేను కూడా మరణకరమైన కరోనా అని మహమ్మారిని మృంగివేసిన స్థితిలో దేవుడు నన్ను విడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మీరే స్థితిలో ఉన్నా, నీకే బాధ ఉన్నా, నీకే శ్రమ ఉన్నా, ఆశ్రయపురం దగ్గరికి రాగలిగితే దేవుడి నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ఆయన వినికుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైనవాడ, నిజమేనైనా నీ వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు ఆశ్రయం, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలముందు నమ్మకమైన సహాయకుడు. కావున భూమి మార్పునందులను మనము భయపడం. అవునయ్యా, ఎందరూ నిన్ను ఆశ్రయించి బాగుపడిన వారు ఉన్నారు, స్వస్థపరచబడిన వారు ఉన్నారు, బ్రతుకులు మార్చుకున్న వారు ఉన్నారు, జీవితాలు బాగుపడిన వారు ఉన్నారు. ఒక శతాధిపతి తన దాసుని కొరకు ఆయన పరిగెత్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అతను చూసి నువ్వు ఆనందించావు, సంతోషించావు. ఆ విధముగానే మేము కూడా మా ఆపదలు నీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని బట్టి నీవు ఆనందించి సంతోషించుటకు ఆశ్రయపురమైన నీ దగ్గరికి మేము వచ్చేటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా యాయుడు తన కుమార్తె చావసిద్ధమై ఉండగా నీ పాదాల చెంతకు పరిగెత్తినప్పుడు నిశ్చయముగా ఆ ఇంటి పనివారు వారందరూ ఇంకెందుకు బోధకుడు రావవసరం లేదు, రబ్బీ రావవసరం లేదు, మెస్సయ్య రావవసరం లేదు,
యేసుక్రీస్తు రావవసరం లేదు, రక్షకుడు రావవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది. నువ్వు విశ్వసించు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్య సాధ్యం. నువ్వు కలవరపడద్దు, నీ కుమార్తె నేను బాగు చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి నువ్వు చేసిన ఒక అద్భుతం, చనిపోయిన యాయీరు కుమార్తెని బ్రతికించిన మా యేసయ్య. ఆశావలమ్యము అటు ఇటు చూడక, వైద్యుల దగ్గరికి పరిగెత్తక, నీ అద్దెకొచ్చి మేము మా కుటుంబాలు బాగుపెట్టకు సహాయం చేయి. నా జీవితంలో నువ్వు చేసిన అనేకమైన మేలు కృతజ్ఞత కలిగి నేను నీ సేవలో ఇంకను ముందుకు నడిపించడానికి సహాయం చేయి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పటి వరకు ఇంకా నీ మీద ఆధారపడకుండా, నిన్ను ఆశ్రయించకుండా ఒకవేళ ఉంటే క్షమించి, ఈ క్షణం వాక్యం విన్న తర్వాత ఈ వాక్యము వారి జీవితంలో క్రియ జరిగించున్నాను. మరి మనోనేత్రములు వెలిగించి నీ పాదాల దగ్గరికి పరిగెత్తగలిగిన కృప ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, మన తండ్రి యొక్క విలువైన ప్రేమ, ఆదరిస్తున్న ఆదరణకర్తయు పరిశుద్ధాత్మని నిత్య అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకి సార్వత్రిక సంఘం స్వీయ దశైన పరిచయం సదా ఆయన సన్నిధి మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.